వెల్కమ్ టు ఐ డ్రీమ్. కోవట్టు పేరు మీద మావోయిస్టు పార్టీ కమాండర్ పల్లిపాటి రాధను హత్య చేసిన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం పల్లిపాటి రాధ తల్లి పోచమన్నారు. ఆమె ఎందుకు పార్టీలకు వెళ్ళారు, పార్టీ ఏ విధంగా లోపలికి తీసుకున్న తర్వాత ఎందుకు ఆ అమ్మాయిని హత్య చేశారు, చివరిసారిగా ఎప్పుడు చూసారు విషయాన్ని పోచమన్నట్టు తెలుస్తుంది. అమ్మ తల్లి నమస్తే. ఏం జరిగిందమ్మా అసలు? మీ పాప ఇక్కడ చదువుకున్న అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు పార్టీ వైపు ఎందుకు? ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో పార్టీ అనేది లేదు కదా, అటువైపు ఏ విధంగా ఆమె వెళ్ళారు? రాధమ్మ కాలేజీకి వెళ్ళింది. కాలేజీలో ఉంటుంది ఆమె హాస్టల్కి వెళ్ళి శిల్ప, దేవి, స్వప్న ముగ్గురు తీసుకొని పోయి ఇంటికి వచ్చిర్రు. రాధమ్మ మన ఇంట్లోనే ఉంది. రాధ అప్పటికి అంటే సంగమంలో తిరిగింది, వచ్చింది, ఇంట్లోనే ఉంది. ఒక రోజు ఉంది ఇక్కడ అప్పుడు ఏదో కదా మహిళా సంగమంలో తిరిగింది. అంటే తిరిగినాక వచ్చిండ్రు. అది అయిపోయింది, సంఘం అయిపోయింది. వచ్చిండ్రు రాధ గురించి జాబ్ గురించి అని మాట్లాడారు. జాబ్ తీసుకొని పోతున్నాం రాధను, 6 నెలల దాకా రాదమ్మా అని చెప్పింది. శిల్ప, దేవి, స్వప్న వీళ్ళు ముగ్గురు. అంటే నేను నమ్మిన సార్, నేను ఇంకా జాబ్ గురించి పోతున్నా అంటుంది కదా అని నేను నమ్మిన. తీసుకొని పోయిండ్రు. పోకాడ నాకు మళ్ళీ మధ్యలో 3 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో నాకు ఒక లెటర్ అనేది పంపింది. అందులో ఇట్లా పోయినా అని చెప్పింది. అయినా నేను లేను ఇంట్లో, పనికి వెళ్ళిన. నేను ఇంట్లో లేను. ఫోన్ వచ్చినప్పుడు సూర్యనే ఉండు, నేను పనికి వెళ్ళాను, నాకు వచ్చాడు అది తెలియదు. వీళ్ళు ముగ్గురు తేలుకొని పోయిండ్రు. జాబ్ గురించి అని తోలుకొని పోయిండ్రు. ఏ సంవత్సరం జరిగిందమ్మా? ఇప్పుడు 7 సంవత్సరాలు పాప పోయి 7 సంవత్సరాలు అంటే మీకు చెప్పే వెళ్ళింది అంటే జాబ్ గురించి అని వెళ్ళింది. వీళ్ళు ముగ్గురు మేము జాబ్ రాదను, జాబ్లో జాయిన్ చేస్తున్నాము, తోలుకొని పోతున్నాం అన్నారు. సార్ నిజం నమ్మినా. నేను నమ్మినాక పోయినాక 2 సంవత్సరాలకి ఏమో లెటర్ ఫోన్ చేసింది. నేను లేని పనికి వెళ్ళిన, నేను లేని ఇంట్లో. ఫోన్ చేసినప్పుడు కూడా నేను మాట్లాడలే. అది వాళ్ళు జాబ్ కానీ పోయింది. ఆ జాబ్ పోయింది 7 సంవత్సరాల కింద పోయింది. ఆ జాబ్ లేదు, ఏమైంది ఏం కాదో నాకు తెలియదు. లాస్ట్కి వస్తే క్షేమ వచ్చింది ఇంటికి 7 సంవత్సరాల తర్వాత. అది 7 సంవత్సరాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఇంటికి రాలేదు కదా? పాప కోసం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? రైవల్ రాలే. మీరు ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారు పాప గురించి? మేము ఇచ్చినాం. ఎక్కడ? జగన్ నగర్ ఏరియా మన బస్తీలో. అంటే 7 సంవత్సరాల తర్వాత బిడ్డను చూసావు? తిరిగినాం మేము కూడా. 3 సంవత్సరాలు తిరిగినాం రాధమ్మ గురించి. కనబడపోతే తిరిగితే ఏడో దొరకలే. ఆశోధ వేసుకొని ఊకున్నాక పోలీసుతో ఎంక్వైరీ వచ్చింది మాకు. రాధమ్మ పలానా చోట్ల ఉందని చెప్పిండ్రు. అంటే ఇక మేము ఏం చేయాలి? తర్వాత నేను వాళ్ళ ముగ్గురిని కేసులో ఇరికిచ్చినాడు. 7 సంవత్సరాల ముందు బాబు చూసావు, మళ్ళా ఆమె చివరిసారిగా ఇక్కడ ఇంటికి వచ్చింది శవమై. ఏమనిపించింది? మొన్న తెలిసింది నాకు. రాధమ్మ ఇట్లా
కాలేజీలో కూడా అందరూ పేరు ఉంది, మంచి చదువుకున్న అమ్మాయి పసాయంటోడు అని పేర్లేము. ఇక నలుగురు కలిసి ఏదో పైన సంఘం ఆ సంఘం అని తప్పు కొట్టించి పాట పాడిపించి నా బిడ్డని బేయించి అది చేసిన పోవద్దురా అంటే వీళ్ళు వచ్చి ఏం కాదు మంచిగా ఉంటుంది, డ్యూటీలు వస్తాయి, అది వస్తుంది అని 5-6 నెలలు పోరాటం చేసిన నా బిడ్డలే అలా మాటలు పట్టుకుని నేను కూడా సరే ఏదైనా ఉద్యోగం వస్తామని నమ్మి తీసుకోపోయారు సార్. ఒక నెలల్లో మళ్ళీ వస్తుంది ఉద్యోగం వస్తుంది అని చెప్పారు. నేను ఫోన్ ఇచ్చిన నెంబర్ అన్నీ ఉన్నాయి. పోయినాక తెల్లారి నుంచి ఫోన్ చేసి ఇంతవరకు ఫోన్ లేదు, ఏదో ఫోన్ కలవలేదు. 7 సంవత్సరాలు పోయి తెల్లా నెంబర్ లేదు, ఫోన్ లేదు. ఇలా ఏది అడిగినా ఏం కాదు వస్తుంది అని ఇంతవరకు దాకా తెచ్చారు సార్. మధ్యలో ఏదో కరోనా వచ్చినప్పుడు అది కాల్పులలో చచ్చిపోయిందని పిఎస్ గారు శివన్న గారు ఉంది, వాళ్ళు వచ్చి ఇంక్వైరీ చేసారు, మీ బిడ్డ చనిపోయిందా ఉందా అని పిఎం సైన్స్ ఏదో అదో చేసి సాబని తెచ్చిపోయారు. వాళ్ళు కూడా న్యాయం చేస్తాం, మాట్లాడతాం, మీరు చూసుకోవాలా చేసిరంటే సరే అని మాట్లాడి 2 రోజులు కూడా ఓపిక వచ్చారు సార్. ఎప్పుడు చేసినా ఫోన్ కలవాలి. చూసి ఎక్కడ అన్ని చోట్ల ఎత్తినాం, నా చుట్టాల దగ్గర అక్కడ ఇక్కడ దొరకలేవు. ఈ 4 రోజుల కింద మా కొడుకు ఫోన్ చేశాడు, ఫలానా అమ్మాయి రాగా అక్కడ చనిపోయింది, భద్రాచలం ఊళ్ళో చనిపోయిందంటే అడవిలో చెరువు చచ్చిపోయిందని మా కొడుకు ఫోన్ చేస్తే మేము నమ్మలే. మా కొడుకు నన్ను అక్కడ చచ్చిపోయింది వెళ్ళిపోయి ఇంతవరకు మాకు విషయం తెలియదు. ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఏళ్ళ నుంచి లేనిది నా బిడ్డ అడవిలో ఉన్నదా, చోటుకుందో, జనాలు ఉన్నదా సంగతి ఉంటే ఫోన్ చేస్తారు కదా. అమ్మా నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది, తమ్మిది ఉంటుంది, అందరి నెంబర్ ఉంటుంది. ఏ నెంబర్ కాల్ రాదు. మరి చచ్చిపోయినాక ఫోన్ ఎందుకు వచ్చింది, ఎవరు చనిపోయింది, ఎట్లా అయింది, ఏది వచ్చింది ఆ విషయం మాకు తెలియదు. మన అమ్మ జంతుగా ఫోన్ చేస్తే వీడిని వాడిని అప్పు చేసుకో 2 కార్లు కట్టుకొని పోయినాము. ఎలా భద్రాచలం ఎక్కడ మాకు తెలియదు. ఇంకా 35 కిలోమీటర్లు పోయినాం సార్. ఆడికి పోయినాక మేము పోయే వరకే వాడిని పోస్ట్ మార్టం చేసి బయలు పెట్టి పెట్టి మేము పోయినాక చూసుకుంటా కూడా ఆమె పోగానే పోరాళ్ళకి వెళ్ళి చూసేసారు, బయటకు పంపించారు. ఆ బాడీ జడ్ బాడీ తీసుకోడు ఏమన్నాడు, చక్కగా పెట్రోల్ పంపు కాడికి పోయినాం. 30,000 ఇస్తే పోతాం అన్నాడు. మేమే ఆగబోలు వచ్చినాం, 30,000 యాడికి ఇస్తామని బదిలీ ఇల్లే. చిన్నప్పుడు ఏం చేసినా 10,000 ఇస్తాను అటు మాట్లాడితే ఆంబులెన్స్ వేస్తే తీసుకొని వచ్చారు. ఇంతవరకు మాకు ఏ రాలే, మాకు ఏమన్నా ఈ ఇంపోర్టర్లు వాళ్ళు ఏదో వస్తారు మాట్లాడుతూ పోతారు, కానీ న్యాయం అనేది ఏదైనా విద్యుత్ చచ్చిపోయిందా అది కావాలి. వాళ్ళు ఆ అమ్మాయి పార్టీకి ద్రోహం చేస్తుంది కాబట్టి మేమే ప్రజాకోర్టులో శిక్షించామంటూ పార్టీ అంటుంది, మీరేమంటారు? శిక్షించాను సరే, నువ్వు శిక్షించిన బాగానే ఉంది, కఠినంగా చేసి నువ్వు కోర్టుకెక్కి ఉరిశిగా చేసి దానికి మేము ఒప్పుకుంటాం. సేవ కోర్టుకు వస్తుందా? ప్రాణం తీయొద్దు కదా. ఇప్పుడు ఏమన్నా పెద్ద నేరం చేస్తే నా బిడ్డకి ఏ శిక్ష పెట్టాలి, అమ్మ నాయన ఉన్న బలంగా ఉన్నాం, ఎవరు లేనట్టు కాదు. దానికి మాకు చేయాలిగా కాల్ చేసి అమ్మ మీ బిడ్డని తప్పు చేస్తుంది, 10 మందిని చంపింది, దీని కథ ఏంది, వీరు ఉన్నారు, ఏం న్యాయం మేము వెళ్ళిపోయాయి కదా సార్. మాకు చెప్పకుండా నువ్వు సేవలు చూసి నువ్వు కాల్చి అన్నీ చేస్తావు, దాంట్లో పెడతావు, గడ్డిపాడి పెట్టినాక మమ్మల్ని ఆడికి పోగా ఎమర్జెన్సీ తోలి నువ్వు బయటకు పంపిస్తావు. ఇప్పుడు మీ అమ్మాయి చేసిన ఇప్పుడు నా బిడ్డ చేసి మాట్లాడుతుందా? నేను ఎవరు తీసుకొస్తానా? నా బిడ్డతో మాట్లాడాలన్నా, లేకపోతే వాడిని చంపించి 10 మంది కురుపు ఉందా? నాకు అదే న్యాయం కావాలి. నా బిడ్డ ఏం చేసింది? ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుంచి లేనిది ఈ 4 రోజులు నా బిడ్డ ఇంతమందిని చంపిందా? మేము ఉన్నాం కదా సార్. అంటే పార్టీకి ద్రోహం చేస్తుందని వాళ్ళు అంటున్నారు. ద్రోహం చేస్తుంది నాకు చెప్పాలి కదా. సంపద కదా. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో నరికి కూడా 10 మందిని చంపి జైలు పోయిన ఉన్నారు. ఉరిశిక్ష చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఒకటి సార్, ఉరిశిక్ష చేసిన వారికి కొన్ని రోజులు ఆయన వేస్తారు. సత్యంగా నీకు ఏమున్నాయా కోరికే, నీకు ఏం కావాలి, నీ కోరిక అడుగుతారు. అంతవరకు ఇక్కడ ఉందా లేదు ఎట్లా, దీనికి కారణం ఏంటి మాకు కావాలి. ఇప్పుడు రేపు పొద్దుగా వచ్చింది మేము ఊరుకుంటాం, మా బాగా వ్యాధి అయిపోయింది. రేపు ప్రజలలో ఇంకా వేరే అమ్మాయి పోతారు, అబ్బాయిలు పోతారు. ఈ విధానంగా వాళ్ళని కొట్టి చంపుతారా? చట్టం లేదా?